ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన మాట చెప్పారు. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పరా. మనకు తెలిసిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ వి అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్. పెద్ద బొక్క అస్సలు పెద్ద టార్చర్ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే ఇక్కడ బోర్ కొట్టదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గడ్డపారే. పూరి జగన్నాథ్ కంబ్యాక్ లైగర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇది కంబ్యాకే. లైగర్తో కంపేర్ చేస్తే ఇది కంబ్యాకే. కానీ అదే లైగర్ మన విజయ్ దేవరకొండ ఉండే కదా, ఆయనని ఇక్కడ పెడితే అబాబాబా అసలు గడ్డపారే. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలంగాణ అంటే అది న్యాచురాలిటీ, బ్లడ్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే రామ్ అంటే ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్ వాళ్ళ ఆంధ్ర సైడ్ కాబట్టి అంటే నేర్చుకుంటూ బాగా నటించిండు. కొంచెం ఏంటంటే అంటబెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ అంటే న్యాచురాలిటీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా, ఇప్పుడు అదే మనకి ఇస్తే ఎట్లుంటుంది ఆ పర్సనాలిటీ కట్అవుట్. కానీ రామ్ కూడా గుడ్, నేర్చుకోండు, బాగా నేర్చుకోండు. అంటే 1కి 2కి బాగా ఇంప్రూవ్ అయ్యిండు. సంజయ్ దత్ లేకపోతే రామ్ లేడు. సంజయ్ దత్ మెయిన్ దీనికి. కామెడీ ఏం లేదు. ఆలీని పెట్టిండు. అసలు ఆలీని ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. పైసలు బొక్క ఉంటుంది. ఆలీని కరెక్ట్ పెట్టిండు. బొక్కే ఒక మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి. మదర్ సెంటిమెంట్ ఏముందన్న, ఇప్పుడు కేజీఎఫ్ ఉంది. ఎట్లుంటుంది మదర్ సెంటిమెంట్? చినిగిపోతుంది చీపరు. కేజీఎఫ్ అన్న ఆకాశం అన్న, అది కేజీఎఫ్తో కంపేర్ చేయొద్దు. పూరియే ఆయనే. కేజీఎఫ్ క్రేజీ, కేజీఎఫ్తో కంపేర్ చేయొద్దు. మదర్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ప్రతి సినిమాలో ఉంటుంది. అదే ప్రతి సినిమాలో చూసిందే. మదర్ సెంటిమెంట్ నార్మలే, అందరు అంటారు కానీ మదర్ సెంటిమెంట్ నార్మల్. ఇప్పుడు నేను కూడా తీస్తా, ఇప్పుడు ఎవరైనా తీస్తారు. సినిమా అయితే 5కి 4 ఇవ్వచ్చు. సినిమా చూడవచ్చు ఫ్యామిలీతో కానీ లవర్స్తో కానీ ఎవరితో అయినా వచ్చి. డిసప్పాయింటెడ్ అన్న. పూరి జగన్నాథ్ మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. అంటే మనకి ఇస్మార్ట్ శంకర్లో మ్యాక్సిమం బ్రెయిన్ ట్రాన్స్ఫర్ వేరే పర్సన్ దగ్గర చేయడం తప్ప మిగతాదంతా కాపీ పేస్ట్ ఇస్మార్ట్ శంకర్ 1 నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ మార్క్ అయితే లేదన్న మనకి. ఆయన మీద అభిమానమైన రైటింగ్స్ వల్ల, ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల, అండ్ ఆయన రాసుకున్న డైలాగ్స్ వల్ల వస్తుంది. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. ఒక మాస్ ఇది ఉంటుంది అసలు పూరి జగన్నాథ్ అంటే. అటువంటి పూరి జగన్నాథ్కి ఇటువంటి రైటింగ్స్ వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకోవడమే బెస్ట్. దాని గురించి అయితే నేను అడగండి, దాని గురించి నేను చెప్పను. అది దాని గురించి డిస్కస్ చేసి సాంగ్స్ అయితే. అండ్ సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆలియర్ కామెడీ ట్రాక్. మనకి ఈడియట్లో సినిమా అంత ఒక ఎత్తు ఉంటుంది, ఆలియర్ కామెడీ ట్రాక్, ఇసుక కామెడీ ఒక ఎత్తు ఉంటుంది కదా. ఇట్లా కూడా అలా ఆలియర్ సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. సినిమా కంటే ఒక్క ట్రాక్ చాలా బాగుంది. కానీ బోకా గారికి ఎండింగ్ ఇవ్వాల పూరి జగన్నాథ్ గారు. ఆ బోకా గారు ఏమయ్యారో నాకు తెలియాలి. ఆయన పాజిటివ్ అయ్యారన్న. బోకా గారే సినిమా అంతా బొక్కే. అన్వాంటెడ్ సీన్స్ అయినా అన్వాంటెడ్ సీన్స్ బాగున్నాయన్న సినిమా కంటే. ఇస్మార్ట్ శంకర్ బాగుందా, డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాగుందా? ఇస్మార్ట్ శంకర్ బాగుందన్న. క్లైమాక్స్ అయితే విలన్ని లేపేసి ఈ సంజయ్ దత్ గారిని పెట్టి కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ శివుడి దగ్గరే అక్కడ వర్కౌట్ అయింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ పూరి జగన్నాథ్ గారు బాగా ఎక్కింది జనాలకి. రామ్ యాక్టింగ్ బాగుందన్న. బట్ ఏదంటే 1లో కంటే 1 బాగుంది రామ్ యాక్టింగ్. అంటే పూరి జగన్నాథ్ యూటిలైజ్ చేసుకోవాలి, 1లో రామ్ యూటిలైజ్ చేసుకున్నట్టు. అండ్ ఆ హీరోయిన్ అయితే గ్లామర్ కోసం ఉన్నట్టు ఉంది. ఇంకా బోకాకర్ అంటే సేమ్ స్లాంగ్ అంతా మనకి ఇస్మార్ట్ శంకర్ 1లో ఎట్లా ఉందో, ఓల్డ్ సిటీ శర్మ ఎట్లా ఉంటే మనకి చాపరీ బ్యాచ్ అంటారు కదా చూడండి మనకి ఇన్స్టాగ్రామ్లో, అటువంటి స్లాంగ్ అన్న ఆ స్లాంగే ఉంది. అది 1లో ఎట్లా వర్కౌట్ 2లో కూడా అలాగే పెట్టారు. కానీ ఏంటంటే ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్కి రావడం కంటే ఇస్మార్ట్ శంకర్కి రిలీజ్ చేయడం బెటర్. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 1 అన్న. 1 అన్న నాకు ఆ మాత్రమే నచ్చింది అన్న. అది 1 కూడా బోకా గారి వల్ల. ఆయన లేకపోతే 1 కూడా రాదు. ఆలీ గారి కామెడీ, గారి మ్యూజిక్ అంత బాగా అనిపించలే. 1-2 పాటలు బాగానే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అంటే మూవీ పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పాటలో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇది డబల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే ఇస్మార్ట్ శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు.
అండ్ ఫైట్స్ కానీ డాన్స్ రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు లేదా చాలా సినిమాలు చూసుంటారు, అమ్మ నాన్న తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు. అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో ఆ సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. సో ఒక పూరి ఫ్యాన్గా లేదా రామ్ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. ఎక్కడ తగ్గల. ఐ థింక్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ సినిమాతో. డబల్ స్మార్ట్ 1000 times బెటర్ దెన్ లైగర్. చాలా బాగుంది. పూరి బ్యాక్ ఏందన్న, సినిమాలు తీసుకుంటూ పోతే చూస్తుండాలి అంతే. అది హిట్ అయితే ఫ్లాప్ అయితే దానికి ఏమంటారు కొలతలు లేవు. డిసప్పాయింట్ ఏం లేదు అన్న, నాకైతే నచ్చింది. లైగర్ సినిమా ఇప్పుడు మనకు మైక్ టైసన్ ఏదైతే కొట్టడం తిట్టడం తనడం చేసిండో, ఎట్లయితే ఇన్సల్ట్ చేసిరో, ఈ మూవీలో సంజయ్ దత్ గారు క్యారెక్టర్ తీసుకొని దానికి ఈక్వల్గా చేసి ప్లస్ రెస్పెక్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్. సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి శర్మ గారు అన్ని మూవీస్కి ఒప్పుకున్నప్పుడు 100% ఇస్తాడు. దీంట్లో మనం పూరి జగన్నాథ్ గారు ఏం ఇంజెక్షన్ ఇచ్చారో కానీ 1000 times బెటర్ ఇచ్చిన. 1000 ఎందుకంటున్నాను అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు మన మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు దీనిలో నచ్చింది ఏంటో బ్యాక్గ్రౌండ్ స్కోర్. పూరి గారి ఫ్లేవర్ చాలా రోజుల తర్వాత మన పూరి గారు రబ్బే అన్నట్టు వచ్చింది. మదర్ సెంటిమెంట్ ప్రతి పూరి గారి సినిమాలో మదర్ సెంటిమెంట్. అప్పుడు చిరుత సినిమా చూసుకున్నా, ఇప్పుడు మన అమ్మనైనా తమిళ చూసుకున్నా, మదర్ సెంటిమెంట్ అయితే పక్కు ఉంటుంది. ఆ మదర్ ఎప్పుడైనా సరే మదర్ సెంటిమెంట్ అయినా మదర్ సీన్స్ అయినా బోర్ కొట్టదు ఆడియన్స్కి. జస్ట్ ఆ సీన్ తోటి మనకి ఒక స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. అదే సీన్ తోటి స్టోరీలోకి తీసుకెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇక మరే ఏమో కుమ్ముతాడేమో మన సంజయ్ దత్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ డీసెంట్ క్లైమాక్స్ ఇచ్చిండు. అలీ గారికి స్పెషల్గా డిజైన్ చేసిండు కామెడీ సీన్. అలీ గారి క్యారెక్టర్ మాత్రం సీరియస్గా వెళ్తుంటాడు సినిమా, మధ్యలో కామెడీ చేస్తాడు. కొన్ని వండినే కొన్ని వండలేదు, కాకపోతే ఆ సీన్స్ అన్ని తీసేసినాం అనుకో సినిమా మస్తు ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేయడం తెలుగులో. అవును, ఎలా చేశారు హీరోయిన్? ఇప్పుడు పూరి గారు మామూలు ఉన్న హీరోయిన్ ఒక రేంజ్లో చూపిస్తారు, ఇక సూపర్ ఉన్న హీరోయిన్ ఇంకొక రేంజ్లో చూపిస్తారు. ఆయన ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ కాదు. ఆ సాంగ్స్ పరంగా, సిచ్యువేషన్ పరంగా, ఇప్పుడు ఆయనకి ఏంటంటే గోవా ఇష్టము, ఇలా మనం ఇవన్నీ ఇష్టం కాబట్టి అదే ఫ్లేవర్లు ఉంటుంది, అదే ఉంటుంది. చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, అంటే మన సంజయ్ దత్ గారితో ఇంకొక ఆమె ఉంటుంది, మన హీరో గారితో ఇంకొక ఆమె ఉంటుంది. గ్లామర్ మాత్రం తగ్గాడు పూరి జగన్నాథ్. ఓవరాల్గా మూవీ నాకు నచ్చింది. వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.